ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క విశ్వాసము దేవుడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని విశ్వాసము నిరీక్షణ గలవాడై నిరీక్షణ కలిగి దేవుని నమ్మినట్లుగా బైబిల్ గ్రంథమందు మనం చూచుచున్నాము. మృతులను ఆయన సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఇందులో 2 విషయాలను మనం గమనిస్తున్నాము. మృతులను సజీవులుగా చేయువాడు, మృతుల సహితము ఆయన లేపువాడు. లాజరు చనిపోయి 3 దినములైనప్పటికీ ఆయన లాజరును లేపినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అతడు సజీవుడిగా సమాధి నుండి బయటికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను మొదటివాడను గడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మృతులను సజీవులుగా చేయువాడే కాదు, కానీ అంతకంటే మించి ఆయన సజీవుడై ఉన్నాడు. యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నానని ఆయన చలవిచ్చుచున్నాడు. నేను జీవించుచున్నానంటున్నాడు. మొదటివాడను కడపటివాడను నేనే అని ఆయన చలవిచ్చుచున్నాడు. మరొక పర్యాయము, యేసు ప్రభు ఫిలిప్పు కైసరియా ప్రాంతాలకు వచ్చి తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మనిషి కుమారుడు ఎవడని ఈ ప్రజలు చెప్పుకుంటున్నారు అని అడిగాడు. వారిలో కొందరు బాప్తిస్మిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. అందుకు ఆయన అడుగుతున్నాడు, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినప్పుడు అందులో షీమోను పేతురు ఈ విధంగా అంటున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవని క్రీస్తువని ఖచ్చితముగా ఆయనకు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులకు అర్థమైంది ఆయన సజీవుడు, ఆయన సజీవుడై ఉన్నాడు, మృతులను సహితము బ్రతికించువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జీవించుచున్నాడు. ఆయన మీ జీవితాల్లో జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మిమ్మల్ని సజీవులుగా చేయాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అబ్రహాము వలె విశ్వసించండి, నిరీక్షించండి. లేని వాటిని ఉన్నట్టుగా అబ్రహాం చూచాడు. అదే గొప్ప విశ్వాసము. మృతులను సజీవులుగా చేయువాడు ఆయన నమ్ముచున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మీలో దేవుని మీద నమ్మకము, విశ్వాసము ఈ 2 ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహాము జీవితంలో పిల్లలు లేనప్పటి అబ్రహాము యొక్క జీవితంలో పిల్లలు లేకపోయినాను దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యములు చేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా కార్యములు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, అబ్రహాము మృతులను సజీవులుగా చేయువాడని నమ్మాడు.
రెండవదిగా లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని విశ్వసించాడు. ఈరోజు నీ బిడ్డలలో నమ్మకము, విశ్వాసమును కలిగచేయండి. ప్రియ దేవా రక్షకుడా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప అద్భుతములు చేయండి, ఆశ్చర్యకార్యములు చేయండి. నీ యందు విశ్వసించే వారిగా, నీ యందు నమ్మకము కలిగిన వారిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప మేళ్లను, ఆశీర్వాదాలు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.